వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇప్పటికి ఇంకా మీరు సీట్ల సర్దుబాటు విషయం కానీ లేదంటే ఏ నియోజకవర్గాలు ఎవరెవరిని నించుంటున్నారని కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. పండగకి ముందు కానీ పండగ తర్వాత కానీ అంటే సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత అనే విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అది ఎంతవరకు అనేది ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఒకవేళ వైసీపీ అసంతృప్తి నేతలు వస్తే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయా? ఏం జరగబోతోంది? ఆశయ్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ఐన్యూస్ యాజమాన్యానికి విశ్వకి హృదయపూర్వక నమస్కారాలు అండి. అయితే ఇప్పటికిప్పుడు పరిస్థితుల్లో జనసేన టీడీపీ ఈ సంకీర్ణ కూటమిలో ఖచ్చితంగా సీట్లు సర్దుబాటు అనేది కష్టమేనండి. ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఈ పార్టీలకు ఆహ్వానించి వాళ్ళకి సీట్లు ఇస్తారనేది అయితే నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు జనసేన టీడీపీలోనే ఎమ్మెల్యే టికెట్ల కోసం చాలా పోటీతత్వం ఉంది. అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు మంచి బ్యాక్గ్రౌండ్ ఉండి వీళ్ళు పార్టీకి ఉపయోగపడతారు. ఖచ్చితంగా వీళ్ళ వల్ల పార్టీ ఆ నియోజకవర్గంలో బలోపేతం అవుతుందా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తారు. తద్వారా అక్కడ సమీకరణాలు కానీ ఏమైనా ఈక్వేషన్స్ కలిసి వస్తే మేబీ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా వాళ్ళకి సీట్ ఇస్తారనేది మేమైతే చెప్పలేము. ఇంకో విషయం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వదులుకున్నటువంటి ఈ స్క్రాప్ ఏదైతే ఉందో ఆ స్క్రాప్ అంటే పక్కింటి చెత్తను కూడా తీసుకొచ్చి మన ఇంటిలో వేసుకోలేము కాబట్టి ఇటువంటి సాహసం కూడా చేస్తారనేది నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ టైం లో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంప్ అవ్వడం సర్వసాధారణం. ఏ పార్టీ ఇప్పుడు జనసేన టీడీపీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి అధికార పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ పక్క చూపు చూస్తున్నారు, మా వైపు చూస్తున్నారు. ఎందుకంటే అధికారం రేపొద్దున ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీలోకి కచ్చిపేసి వాళ్ళ భర్తని కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలా మంది టచ్ లో ఉన్నారు. మా పార్టీతో టచ్ లో ఉన్నది మాత్రం వాస్తవం. అయితే ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది వేచి చూడాలి. రేపొద్దున సంక్రాంతి టైంలో ఖచ్చితంగా మా అధినాయకుడు దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే మరి సమయాలు కానీ మరి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, వాలంటీర్లు కూడా సమ్మె నిరసనలు చేస్తూ ఉన్నారు. అలాగే మరి మున్సిపాలిటీ కార్మికులు కూడా మరి సమ్మె నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఇటుపక్క చూస్తే ఆశా వర్కర్లు మూకుమ్మడిగా వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఒకేసారి దాడి చేయడం గల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళందరికీ వాగ్దానాలు చేశారు. ఎస్, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన జీతం కంటే 1000 రూపాయలు ఎక్కువ వేస్తామని చెప్పారు. అలాగే ఎవరైతే కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగాలు ఉన్నారో 25,000 మంది ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా నేను పర్మనెంట్ చేస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఆశా వర్గాలు జీతం పెంచుతా అన్నారు. అలాగే వాలంటరీ వ్యవస్థను కూడా వీళ్ళు ఎవరైతే మరి బీటెక్, ఎంటెక్, బిఏ, బిఏడి చేసినటువంటి వ్యక్తులను కూడా ఇటువంటి వ్యక్తుల్ని 5,000 జీతం ఇచ్చి వాళ్ళని జీవితాన్ని నాశనం చేసి ఈ విలువైన 5 సంవత్సరాల యొక్క కాలాన్ని వృధా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు అసలు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి మీకు ఇవే ఎక్కువ అని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారండి. వీళ్ళ దృష్టిలో సామాజిక సాధికారత అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి ఎక్కడైతే కడప జిల్లాలో ఉన్నటువంటి జనరల్ సీట్లు 40 స్థానాల్లో ఉన్నాయో ఆ 40 స్థానాల్లో కూడా 32 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన రెడ్డి వర్గానికి ఇచ్చుకున్నప్పుడు ఈ సామాజిక సాధికారత ఎక్కడికి వెళ్ళింది? ఈ మినిస్ట్రీని, ఎమ్మెల్యేని స్థానభ్రంశం చేసే కేటగిరీ ఏమైంది? నేనేమంటానండి, మంత్రివర్గ విస్తరణకు కూడా అదే కారణం అంటున్నారుగా. మేము అందరికీ అవకాశాలు ఇవ్వాలి. 2.5 years తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారంటే 2.5 years అన్న 3 years అయింది. ఎందుకంటే కోవిడ్ కారణంగా మొదటి టర్మ్ వాళ్ళకి కాస్త గడువు ఎక్కువ వచ్చింది, సెకండ్ టర్మ్ కొంచెం తక్కువ వచ్చినప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ చేయడానికి కారణం అదే అంటున్నారు. ప్రతి ఒక్కరిని మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలని కూడా అన్ని మతాన్ని కూడా ఒక విధంగా చూడడమే మా ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఈ విధంగా ముందుకెళ్తున్నాం. ఇంతకు ముందు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పున్నారు, ఆర్కే లాంటి వారినే అంటే ఆ పార్టీకి దన్ను లాంటి మనిషినే మేము కాదనుకొని ఏదైతే కుల సమీకరణాలు ఉన్నాయి దాని ప్రకారం ముందుకెళ్తుంది పార్టీ, అంత నిబద్ధతతో వెళ్తుంది అని చెప్తున్నారు. అసలు నేను అదే చెప్తానండి. కొడాలి గారి ప్లేస్ లో ఒక బీసీ క్యాండిడేట్ ఇవ్వమని చెప్తా. అలాగే ఇక్కడ బొత్స సత్యనారాయణ గారి ప్లేస్ లో ఇక్కడ దాదాపుగా 50 నుంచి 70,000 ఉన్నటువంటి ఎస్టీ సామాజిక వర్గం ఉంది, వాళ్ళు ప్రోత్సహించండి, వాళ్ళకి టికెట్ ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు బలమైన క్యాండిడేట్ల మీదకి వెళ్ళట్లా. ఎవరైతే పార్టీలో ద్వితీయ, తృతీయ శ్రేణులు లాంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని బలి చేస్తూ ఉన్నారు. మెయిన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద ఈయన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన లిస్ట్ లో ఎక్కువగా స్థానభ్రంశం చేస్తున్నటువంటి మినిస్టర్లు, ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఉన్నారంటే ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీ సామాజిక వర్గానికి. అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఇంకొకటి,
అంటే కులాల ప్రాతిపదికన చేస్తున్నారా లేదంటే ప్రజల్లో వ్యతిరేకత వల్ల మారుస్తున్నారంటారా మీరు? సార్ ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలి కదా. ఈ రోజున వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఒకరికి పెన్షన్ ఇవ్వాలన్నా, ఒకరికి రేషన్ కార్డు ఇవ్వాలన్నా, ఒకరికి ఆధార్ కార్డు ఇవ్వాలన్నా, ఇంకొకరికి లోన్ ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా నేను బటన్ నొక్కుతూ ఉన్నాను. నేను బటన్ నొక్కితే తద్వారా లబ్ధిదారులకి నేరుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడతా ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రెసిడెంట్ యొక్క పాత్ర ఏముంది, కార్పొరేటర్ పాత్ర ఏముంది, ఎమ్మెల్యే మినిస్టర్ పాత్ర ఏముంది? వాళ్ళ మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? వ్యతిరేకత వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తుంది కదా. మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డిని, వీళ్ళు కాదు కదా. ఎందుకంటే మార్చితే జగన్మోహన్ రెడ్డి సీఎం అవడండి. జగన్మోహన్ రెడ్డి మార్చమనండి. ఆ ప్లేస్ లో భారతమ్మను లేదా విజయమ్మను లేదా శర్మలకి తీసుకొచ్చి పట్టుకుంటే ఏమో ఆ గొడవ ఎక్కడికి వచ్చేమో. విజయలక్ష్మి శర్మల ఎందుకు వస్తారు వాళ్ళు? వైఎస్ఆర్టీపీ విజయలక్ష్మి కూడా పార్టీని వదిలి శర్మల వైపు వెళ్తున్నా అని చెప్పి సభాముఖంగానే చెప్పున్నారు. గౌరవ అధ్యక్షులుగా తన పదవిని వదిలేస్తున్నారని చెప్పి తన పదవి నుంచి జరగచ్చు మేడం. ఆశా మేడం గారు, ఆశా గారు ఏదేమైనా జరగచ్చు. ఎన్ని పార్టీలు విలీనమా అట్లా వైఎస్ఆర్టీపీని తీసుకొచ్చి వాళ్ళ అన్నగారికి అన్న వదిలిన బాణమే కదా, విలీనం చేయొచ్చు కదా, తప్పే ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆడే గేమ్ ప్లాన్ లో శర్మల గారు విజయమ్మ గారు ఒక పాత్ర వహించారు. వాళ్ళ పాత్ర అయిపోయిందని పక్క రాష్ట్రానికి తరలించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఏదైనా జరగచ్చని మీరు అనుకుంటున్నారు, మీ పార్టీతోనే జతకట్టొచ్చేమో అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. చేస్తే ఈ రోజు ప్రజలు కూడా అదే కూడా చెప్తున్నా. ఈ రోజు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాడికని షర్మిల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి షర్మిల జగన్ తో పాటు కలుస్తారు అన్న ఏదైనా జరగచ్చని చెప్పి మీరు అంటున్నారు. ఎప్పుడైతే క్రిస్మస్ గిఫ్ట్ పంపించున్నారో లోకేష్ కి, ఆ తర్వాత నుంచి ఏమో బీజేపీ అంటీ ముట్టకుండా ఉంది కాబట్టి కాంగ్రెస్ రంగంలో దిగబోతుంది, వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఏదైతే స్టాండ్ మీద ఉన్నారో జనసేన అధినేత, బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్ తో కలవబోతున్నారనే ఒక ఊహాగానం కూడా చక్కర్లు కొడుతుంది. క్లారిటీ ఇవ్వండి. ఏదైనా జరగచ్చు మేడం, నేను అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మా దగ్గర ఉన్న జనసేన టీడీపీ దగ్గర ఉన్నటువంటి అస్త్ర శస్త్రాలన్నీ వినియోగిస్తాం, మాతో కలిసి వచ్చిన పార్టీలన్నింటిని ఆహ్వానిస్తాం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఏ యొక్క చిన్న విషయాన్ని కూడా మేము వదులుకోం, మాతో కలిసి వచ్చిన మా ఎజెండా మేడం, మా ఎజెండా ఏంటంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ముక్త ఆంధ్రప్రదేశ్ గా మార్చాలి. జగన్మోహన్ రెడ్డి గారిని రేపు 2024 నుంచి ఓడించి బెంగళూరు ప్యాలెస్ కి మరి పార్సల్ చేసి పంపించాలి. ఈ రోజు శర్మిల గారు వచ్చినా లేదా బీజేపీ కలిసి వచ్చినా, మేమైతే బీజేపీ కలిసి వస్తుంది. మూడు ఏదైతే మరి 2014 రిపీట్ అయిన కాంబినేషన్ ముందుకెళ్తుందో మేమైతే భావిస్తూ ఉన్నాం. కాదు రేపు కాంగ్రెస్ వస్తుందా, సిపిఐ సిపిఎం వస్తుందా, ఎవరు వస్తారో వాళ్ళందరినీ కూడా కలుపుకెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా మా ఉద్దేశం బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు ఏ విధంగా వస్తాయి? ఒక నిమిషం, మీకు నాగార్జున గారి దగ్గర నుంచి క్వశ్చన్ అంట. నాగార్జున గారు ఏ విధంగా వచ్చిందా, ఏ విధంగా వస్తుంది ప్రాధాన్యత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇస్తారండి. నాగార్జున గారి దగ్గర నుంచి క్వశ్చన్ అంటే దానికి కూడా సమాధానం చెప్పండి. నాగార్జున గారు సార్, ఇప్పుడు మీరు బాగానే మాట్లాడుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మీకు టచ్లోకి వచ్చారు, కొంతమంది మీ దాంట్లోకి వస్తూ ఉంటున్నారు. స్క్రాప్ వస్తే దాంట్లో ఏరుకొని తీసుకుంటాము, మంచి వాళ్ళకి ఇస్తా ఉన్నారు, బాగానే ఉందండి. వినటానికి ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఇంకా జనసేన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పొత్తు మీద కింద స్థాయి క్యాడర్లో ఇంకా అసంతృప్తి ఉంది. ఓట్ ట్రాన్స్ఫర్ అంత ఈజీగా జరగదు అనేటువంటి అక్కడక్కడ వినపడుతున్నాయి. కొన్ని నిరసనలు కూడా మనం చూస్తున్నాం. ఇంతకీ దాన్ని మీరు సర్దుకొని అదంతా కూడా మీరు సానుకూలంగానే ఉందా మీకు? ఎందుకంటే బయట వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఒకసారి గమనించండి, రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమందిని కోర్టులాగా వీళ్లే పంపించేటువంటి అవకాశం తెలంగాణ రాజకీయాల్లో మనం చూసాం. కాబట్టి బయట నుంచి వచ్చేవాళ్ళ పరిస్థితి అనేటువంటిది ఎలా ఉంటుందనేది మీరు ఆచితూచి తీసుకోవాలి, మీ నాయకులు చేస్తారనుకుంటున్నాం. కానీ మీ రెండు పార్టీలు, ఎందుకంటే ప్రధానంగా మీ రెండు పార్టీల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది 100% జరుగుతుంది అనేటువంటిది మీ నమ్మకం ఉందా, లేకపోతే దాని మీద ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? నాగార్జున గారు ఖచ్చితంగా జనసేన టీడీపీకి కింద స్థాయి క్యాడర్ లో కూడా మరి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మేము కూడా చాలా సమన్వయంతో వెళ్తా ఉన్నాం ప్రజల్లోకి.
మీరు అన్నట్టుగా ఐపాక్ టీం కానీ లేదా సోషల్ మీడియాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఒక వర్గం కొంతమంది మా మీద దుష్ప్రచారాలు చేయడమే తప్ప మాకు ఎక్కడ కూడా ఆ లోపం అయితే లేదు. ఎందుకంటే మేము చాలా కలిసికట్టుగా వెళ్తాను, ఐక్యమత్యంతో వెళ్తాను. మేము అన్నట్టుగా జనసేన టీడీపీ కేడర్ కూడా బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఐపాక్ టీములతో ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కానీ చాలా క్లియర్ గా ఉన్నాం, మేమైతే కొట్టబోతున్నాం. రేపు 2024లో 160 సీట్లు కొట్టబోతున్నాం. ఇదే మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పగలం. ఎందుకంటే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఓకే, ప్యానెల్ ఇంకా ఉన్నారు కాబట్టి